హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైజ వంటలండి. ఈవినింగ్ స్నాక్స్ డిఫరెంట్గా, అది కూడా కాస్త మనకి క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉండాలనుకుంటే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఈ రెసిపీ ఏంటంటే మనకి సమోసా కంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా? మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే మైదా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులోనే సాల్ట్ వచ్చేసి తగినంత యాడ్ చేసుకోవాలి. అండ్ నెయ్యి వచ్చేసి వేడిగా ఉన్న నెయ్యిని ఇందులోకి కలుపుకోవాలి. వేడి నెయ్యి యాడ్ చేస్తే మనకు తినేటప్పుడు క్రిస్పీగా చాలా టేస్ట్గా, కాస్త డిఫరెంట్గా టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో వాటర్ని కొంచెం యాడ్ చేసుకుంటూ మనం డోని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ డోని ప్రిపేర్ చేసిన వెంటనే మనం ఈ సమోసాని ప్రిపేర్ చేయొద్దు. ఈ డోని ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం మనం ఒక 15 to 20 minutes రెస్ట్ ఇచ్చేయాలి. సో ఇక్కడ మనకి డో ప్రిపేర్ అయిపోయింది కదా, కాస్త దీన్ని మనం పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులో కావాల్సిన స్టఫింగ్ చూసేద్దాం. చిన్న బౌల్ తీసేసుకొని ఇందులో ఆనియన్ తీసేసుకోవాలి. ఆనియన్తో పాటు దీంట్లో కరేపాకు, ఇందులోనే పొటాటో వచ్చేసి బాయిల్ చేసినటువంటి పొటాటో మ్యాష్ చేసి నేను ఇందులోకి తీసుకున్నాను. దీంతో పాటు ఉప్పు వచ్చేసి తగినంత, కొంచెం ఇక్కడ చిల్లీ పౌడర్. మీరు కావాలనుకుంటే ఇందులో చాట్ మసాలాని కూడా తీసుకోవచ్చు. సో వీటిని తీసుకున్న తర్వాత ఈ విధంగా మనం దీని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. జస్ట్ మనం చేత్తో ఇక్కడ కలిపేసుకుంటే చాలండి. ఈ విధంగా కొంచెం ఇక్కడ స్టఫింగ్ని, లైట్ స్టఫింగ్ నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను, మరీ హెవీగా కాకుండా. సో స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ డో ఉంది కదా, మనం ఒక 20 minutes దీనికి రెస్ట్ ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు దీంతో మనం ప్రిపేర్ చేసిన మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ చిన్న బాల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గరాటు ఉంది కదా, ఇక్కడ హోల్స్ ఉన్నటువంటి ఈ గరాటిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ గరాటు మీద ఆయిల్ని కాస్త మనం గ్రీస్ చేసేసుకోవాలి. అలా గ్రీస్ చేయలేదనుకోండి దీన్ని తీసేటప్పుడు రాదనమాట, దానికే అంటుకుపోతుంది. సో ఈ విధంగా మనం గ్రీస్ చేసిన తర్వాతే ఇక్కడ కొంచెం ఈ పిండి ఉంది కదా, దీని మీద ఈ విధంగా చిన్న బాల్స్ని యాడ్ చేసేసి కొంచెం ఈ విధంగా ఒత్తుకుంటూ దీన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. అలా అని మరీ మనం ఏంటంటే మందంగా లేకుండా స్ప్రెడ్ చేయొద్దండి, కొంచెం మందం అనేది ఉండాలన్నమాట. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఎలా అయితే తీస్తున్నానో అదే విధంగా తీసేస్తే చాలు. మనకేంటంటే డిఫరెంట్ షేప్ అనేది వస్తుంది. అంటే పైన ఏంటంటే హోల్స్ ఉన్నది తీసుకున్నాం కదా, సో మనం ఏంటంటే దీన్ని ప్రిపేర్ చేసిన కాస్త డిఫరెంట్ లుక్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఈ సమోసా చాలా క్రిస్పీగా, తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా వస్తుంది. సో చూసారు కదా, కాస్త మనకి ఇక్కడ డిఫరెంట్గా కూడా కనిపిస్తుంది. అండ్ చూడండి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కాబట్టి ఇలా తీసేస్తే మనకి కాస్త మోడల్ కూడా కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇదే విధంగా అన్నిటిని మనం ప్రిపేర్ చేసేసుకొని ఇక్కడ మనం ఫ్రై చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకోవాలి. అదే సమోసా అనుకోండి మనకు కాస్త టైం అనేది ఎక్కువ పడుతుంది. అలా కాకుండా కొంచెం ఇలా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుంటే సమోసా కంటే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో దీన్ని ఏం చేయాలంటే లో ఫ్లేమ్ మీద పెట్టే మనం ఫ్రై చేసేసుకోవాలండి. అలా అని హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే మనకేంటంటే పచ్చిగా ఉంటుందన్నమాట లోపల. లో ఫ్లేమ్ మీద అనుకోండి మనకి క్రిస్పీగా వస్తాయి అనమాట, తినే కొద్దీ ఇంకా క్రిస్పీగా మొత్తం ఇక్కడ చక్కగా లోపల మొత్తం ఫ్రై అయిపోయి ఉంటుంది. సో మరి ఈ యూనిక్ రెసిపీని ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా, చాలా క్రిస్పీగా ఉంటుంది. ట్రై చేసిన తర్వాత ప్లీజ్ నాకు కామెంట్ చేసి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.